తస్సదియ్యా అలా జరగకుండా ఉండాలంటే తమరు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి. మనీయా? చింటి, ఎక్స్ట్రా పేమెంటా? అవకాశాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. హోసోస్ బుల్లి తల్లికి బాగా కోపం వచ్చినట్టుంది. అవును మరి, ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. చూడండి, లోపల పూజారి దగ్గర నుంచి ఊళ్ళో అందరికీ ఈ రిక్షా సత్య అంటే బాగా ఫేమస్, అందరికీ తెలుసు. ఇంతమందిని మేనేజ్ చేయాలి. పైగా ఆ కృష్ణ ఒకడు, వాడొచ్చి నన్ను చూడగానే భార్య అంటాడు. వీళ్ళందరి ముందు అదొకటి మేనేజ్ చేయాలి. సరే సరే, మీ వల్ల కాకపోతే చెప్పండి, లోపలికి వెళ్ళాక భగవంతుడే చూసుకుంటాడు. లే సత్య, నువ్వేదైనా మేనేజ్ చేయి. నువ్వు అడిగిన ఎక్స్ట్రా అమౌంట్ నేను ఇస్తాను. అది లెక్క. ఇక వెళ్దాం పదండి. అయ్యో, మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. అవునవును, పదండి పదండి. సరే పదండి పదండి. రండమ్మా పార్వతమ్మ గారు. నమస్కారం పంతులు గారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. సడన్ గా ఇలా దర్శనానికి వచ్చారేంటి? అదే ఈ పాప. అమ్మా లహరి, నువ్వేంటి వీళ్లతో? మీ నాన్నెక్కడా? అందుకోసమే వచ్చాం పూజారి గారు. ఈ పాప మా త్రిపురకి దొరికింది. సిటీలో కొంతమంది రౌడీలు ఈ పాపని కిడ్నాప్ చేస్తుంటే పోలీసులకు ఇస్తే ఎంక్వైరీ చేసే వరకు గాని అందించరు కదా. ఆ రోజు ఈ పాపని ఈ గుళ్ళోనే చూశాం. పాపని వాళ్ళ నాన్నకు అప్పగించి అలాగే త్రిపుర కోలుకుని మా ఇంటికొచ్చిన సందర్భంగా భగవంతుడి మొక్కు తీర్చుకోవాలని కూడా అనుకుంటున్నాం. చాలా మంచి పని చేశారమ్మా. పాపం, ఈ పాప మీద కృష్ణ ప్రాణాలు పెట్టుకున్నాడు. ఇప్పుడే కబురు పంపిస్తాను. ఇదిగో ఇలారా. చెప్పండి పంతులు గారు. వెళ్ళి కృష్ణని త్వరగా రమ్మని చెప్పు. సిటీ నుంచి లహరిని తీసుకొచ్చారని చెప్పు. అలాగే పంతులు గారు. తొందరగా వెళ్ళు. అమ్మా త్రిపుర, ఇలారా అమ్మా. సత్య ఏంటి వీళ్లతో ఉంది? అయినా సత్య ఇంత లక్షణంగా చీర కట్టుకుందేంటి? తనేనండి నా వారసుడు, వంశోద్ధారకుడు, నా కన్నయ్య భార్య త్రిపుర. ఆ భగవంతుడి దయవల్ల తను మళ్ళీ మాకు దక్కింది. సత్యని పట్టుకుని త్రిపుర అంటున్నారేంటి వీళ్ళు? పార్వతమ్మ గారు, పూజ జరిపించడానికి ఏర్పాట్లన్నీ చేసొస్తాను. ఇలా ఇవ్వండమ్మా. అమ్మయ్యా, ఈ చీరలో ఎంత బాగున్నావో. ఇలా పద్ధతిగా ఆడపిల్లలా ఉండాలి. ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః.
ఓ అమ్మయ్యా, ఇంకా నయ్యా సత్య అని పిలవలేదు. అక్క ఆ, ఆ? ఆవిడేంటి ఏదో పరిచయం ఉన్న దానిలా నిన్ను పలకరిస్తుంది? ఆహా, ఆ, అది చూడు గాయత్రి, ఇది పల్లెటూరు కదా, ఇక్కడ ఇలాగే వరుసలు పెట్టుకుని పిలుచుకోవడం సహజమే. అక్క తమ్ముడు, అన్న బాబాయ్, పిన్ని అత్తయ్య అలా పిలుచుకుంటూ ఉంటారంతే. ఆహా, వరుసలు కలుపుకుంటూ మమతానురాగాలు పెంచుకుంటూ అలా అలా జీవించేస్తూ ఉంటారు. దాంతో ఆవిడికి నా చీర బాగుందని చెప్పాలనిపించి చెప్పింది. దీంట్లో పెద్ద వింతే ఉంది చెప్పు. అవునవును అదే త్రిపుర చెప్పింది కరెక్టే. పల్లెటూరులో అందరూ పలకరించుకోవడం కామనే గాయత్రి. అక్క చచ్చండ్రా నాయన, వీడొచ్చాడేంటి? అక్క పో, ఏంటి తమ్ముడు? అక్క నాకు ఐస్ క్రీమ్ కావాలక్క. ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వక్క. చూడు తమ్ముడు, ఆకలేస్తే అన్నం తినాలి కానీ ఐస్ క్రీమ్ కాదు. సరే, నన్ను నోరారా అక్క అని పిలిచావు. ఉండు, అనంత్ గారు డబ్బులున్నాయా? ఉన్నాయి వదినా. ఇవిగోండి. 500. ఈరోజు రాఖీ గడికి పండగే. ఆహా, ఇదిగో బాబు, నీతో పాటు నీ ఫ్యామిలీకి కూడా ఐస్ క్రీమ్స్ తీసుకెళ్ళు. థ్యాంక్స్ అక్క. మ్మ్. ఆహా, చూడు గాయత్రి, ఇందాక ఒక ఆవిడొచ్చి నా చీర బాగుంది అన్నారు. పాపం వీడు అనాథ పిల్లాళ్ళలా ఉన్నాడు. వచ్చి నన్ను అక్క అన్నాడు. ఊళ్ళో ఈ ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళ హృదయాలు చాలా విశాలమైనవి. అమ్మో, ఇప్పటికి వీళ్ళని మేనేజ్ చేశాను. ఇప్పుడు ఆ కృష్ణగాడు వస్తే నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదే. అసలు ఏం చెప్పినా వినడు. గూడ్స్ రైల్లాగా దూసుకుంటూ వచ్చేస్తాడు. ఏం చెప్పినా తను చెప్పిందే వినాలంటాడు. నన్ను తన భార్యనంటాడు. ఈ బిడ్డని నా బిడ్డ అంటాడు. ఏం చెయ్యాలరా భగవంతుడా?